మమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని దోమల మేరీ అనే హిజ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డ మేము ఇప్పుడిప్పుడే దగ్గర కాబోతున్నామని, రేవంత్ అన్న ప్రభుత్వం గౌరవించి ఉద్యోగం ఇచ్చే వరకు కూడా చేరుకున్నామని అన్నారు. ఇక అంతలోనే తమపై వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. నేలకొండపల్లిలోని వృద్ధ దంపతుల హత్య జరిగితే మమ్మల్ని 10 రోజులు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టారని అన్నారు. సమాజం, పోలీసులు, ఉద్యోగులు, సమస్త జనాల మమ్మల్ని మనుషులుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మేము ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మేము భిక్షాటనతో బ్రతుకుతున్నాం. భిక్షాటనే మా జీవన ఉపాధి. దీనికి మించి ఇంకోటి మాకు ఏది లేదు. అలాంటిది మేము ఈరోజు భిక్షాటనలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము భిక్షాటన చేసే క్రమంలో ఎక్కడైనా కానీ ఆ దొంగతనాలు జరుగుతున్నాయి, అలాగే మర్డర్లు జరుగుతున్నాయి, అలాగే ఇంకేమేమో జరుగుతున్నాయి. కానీ ఆ కొన్ని మా దృష్టికి ఎలా తీసుకొస్తున్నారంటే, మీ వాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు మీ వాళ్ళే, మీ వాళ్ళు మాస్కులు కట్టుకొని తిరిగే వాళ్ళు మీ వాళ్ళే, మీరు ఆ దొంగలతో మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని కొంచెం కించపరిచినట్టుగా చేస్తున్నారు. దయచేసి అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఏంటంటే, మేము అలాంటి చేసే వాళ్ళం కాదు. భిక్షాటన చేసే వృత్తిలో, మేము అడుక్కునే వృత్తిలో ఇచ్చే వాళ్ళ దగ్గర నమస్కరించి కాళ్ళు మొక్కు తీసుకుంటాం తప్ప మేము దొంగతనాలు చేసి మర్డర్లు చేసేవాళ్ళం కాదండి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి దృష్టితో మమ్మల్ని చూస్తే మేము ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గరై సమాజంలో కలిసి సమాజంలో ఒక మనుషులాగా బ్రతుకుతున్నాము. ఇలాంటివన్నీ కూడా చిన్న చూపుతో